ఎగ్బెట్ సంబంధిత అన్ని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకున్నవి. ఈ వీడియో విద్యాపరమైన ఉపయోగం కోసం మాత్రమే, ప్రమోషనల్ కాంటెంట్ కాదు. బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వీడియోలో ఎగ్బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను. ఈ సైట్లో గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఎగ్బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఎగ్బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే 10 సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెప్తాను. ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగాని మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. ఎఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది, దాన్ని అలాగే ఉంచండి. వాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి. తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను. డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు. మీకు ఇలా వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానిమీద క్లిక్ చేయండి. ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి. అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. మీకు క్రింద ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి. ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి. మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే 24 గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకా స్క్రీన్ షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెప్తాను. విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. మళ్లీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది. మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియోలోని వివరాలు సాధారణ లీగల్ మరియు సేఫ్టీ గైడెన్స్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది ఎలాంటి బెట్టింగ్ లేదా ఆన్లైన్ సర్వీస్ను ఎండోర్స్ చేయడం కాదు. మీ ప్రాంతంలోని చట్టాలు, నియమాలు మరియు ప్రైవసీ గైడ్లైన్స్ను ముందుగా చెక్ చేయడం వ్యూవర్ బాధ్యత. ఆన్లైన్ యూసేజ్ పూర్తిగా వ్యక్తిగత జాగ్రత్త మరియు రిస్క్పై ఆధారపడి ఉంటుంది.